ఎన్నో ఉపద్రవాలు మన మీదికి రాకుండా మనల్ని నిరంతరం అడ్డగిస్తూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి దేవుడు మనము కూడా అడ్డగించువారము కావాలని కోరుకుంటున్నాడు. అది మన విషయంలో దేవునికి ఉన్న ఒక ప్రణాళిక. మనము కూడా అడ్డగించువారము కావాలి అని కోరుకుంటున్నాడండి. ఇది కీలకమైన విషయం. ఇది వినాలి ఇప్పుడు మీరు. ఇప్పటిదాకా దేవుడు నిన్ను ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు, ఎన్ని విషయాల్లో సేవ్ చేసుకుంటూ వచ్చాడు నువ్వు విన్నావు. ఏ విషయాల్లో నీకు అడ్డుపడతా వచ్చాడో విన్నావు. ఆయన బిడ్డగా నువ్వు కూడా అడ్డగించే వ్యక్తిగా ఉండాలనేది దేవుడు ఆశిస్తున్నాడు. దీనికి మీకు బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు మోషే నాయకత్వంలో. ఓసారి మోషే మీద తిరుగుబాటు చేశారు, తద్వారా దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ ఆత్మీయ నాయకుడి మీద తిరుగుబాటు చేయటం పరోక్షంగా దేవుని మీద తిరుగుబాటు చేయటంగానే దేవుడు పరిగణిస్తాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? ఆత్మీయ నాయకుడి మీద తిరుగుబాటు చేయటం పరోక్షంగా దేవుని మీద తిరుగుబాటు చేయటంతోనే దేవుడు పరిగణిస్తాడు. మోషే మీద తిరగబడ్డారు, ఫలితంగా దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు దేవుడు ఫీల్ అయ్యాడు, పట్టించుకున్నాడు దేవుడు. తెగులు రేగింది ఇశ్రాయేల్లో, పెద్ద తెగులు రేగి పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. చూస్తానే పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. ఇది మోషేకి అర్థమైంది. వెంటనే మోషే ఒక కేక వేస్తాడు అహరోన్ని. అహరోను 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 ధూపార్తి తీసుకొని తెగులు సోకిన వ్యక్తుల మధ్యకి, తెగులు సోకినటువంటి వ్యక్తుల మధ్యలోకి వెళ్ళిపో. తెగులు సోకని ప్రదేశానికి, సోకిన ప్రదేశానికి మధ్యలో నిలబడు. దేవుని కోపం రగులుకుంది, నువ్వు వెళ్ళి ఆయనను శాంతపరచు, ఆయనను అడ్డగించు అహరోను అని కేకేస్తాడు. వెంటనే భలే స్పీడ్గా అహరోను పని చేస్తాడు. ఒక ప్రాంతానికి తెగులు సోకిద్ది, ఇక రెండో ప్రాంతానికి అది విస్తరిస్తూ ఉంటుంది. ఈ రెండిటి మధ్యలోకి ఎంటర్ అయ్యి ధూపార్తి చేపుని దేవుని వైపు చూస్తాడు. దేవా శాంతించు, నువ్వు కోప్పడితే ఈ ప్రజల్లో ఒక్కడు మిగలడు, శాంతించు, శాంతించు నాయనా, కనికరించు, జాలిపడు, కృపజూపు, వారిని బ్రతకనివ్వు అని ఆయన ధూపార్తి చేత పట్టుకొని మధ్యలో నిలబడితే ఆ తెగులు నిలిచిపోయేను అని రాసుంది. ఎక్కడ రాసుందో ఏమన్నా చెప్పగలరా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48వ వచనం. అదండి, చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 16:48. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. బిడ్డలారా, చచ్చిన వారికిని బ్రతికున్న వారికిని మధ్యలో నిలబడ్డాడట. ఒకవేళ అహరోను ఆనాడు అడ్డగించకపోతే, ఎవరిని అడ్డగించకపోతే, దేవుని కోపాన్ని అడ్డగించకపోతే మొత్తం పిట్టలు రాలినట్టు రాలిపోయేవాళ్ళు. దేవుని ప్రజల మీదికి పెళ్ళున దిగుతున్న దేవుని కోపాగ్ని, ప్రచండమైన కోపాగ్ని తట్టుకోవటం ఎవడి వల్ల కాదు. ఆ కోపము దిగి రాకుండానట్లు వచ్చిన కోపమును దేవుడు ఆ కోపము నుండి మళ్ళుకొనున్నట్లు అహరోను దేవుని శాంతపరిచాడు. అహరోను చేసినటువంటి ఆ పనికి దేవుని కోపం ఆగిపోయింది, తెగులు నిలిచిపోయింది, మిగిలిన వాళ్ళంతా బతికిపోయారు. ఇక్కడ పాఠం ఏంటో తెలుసా? ఇక్కడ పాఠం ఏంటో తెలుసా? ప్రజల మీదకి వచ్చేటువంటి నాశనమును మనము అడ్డగించకపోతే అది ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియదు. క్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ జనముగా, సొత్తైన ప్రజలముగా, దేవుని సంబంధులంగా ఏర్పరచబడిన మనకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విలయాలు చాలా, వాటిని దేవుడు రాకుండా తన్ను తాను అణచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలలో కొంతమంది పెడుతున్న మొర్ర, కొంతమంది చేస్తున్న విజ్ఞాపన.
ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారిలో కొంతమంది దేవుణ్ణి అడ్డగిస్తున్నారు. దేవా శాంతించు, కనికరించు, ప్రజలను నాశనమునకు అప్పగించొద్దు, దేశం మీదికి ప్రపంచం మీదికి విలయాలను రానియొద్దు, సమూల నాశనం కానియొద్దు, దేవా మన్నించు, దేవా కృప చూపని పిలువబడిన వారిలో కొంతమంది అనుదినము తమ ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, ధూపము చేత దేవుని శాంతపరచుచున్నందున దేవుడు నాశనమును ప్రపంచం మీదికి రానియకుండా వెనక్కి దగ్గుతున్నాడు. అలాగూ తనను అడ్డగించడానికి దేవుడే కొంతమందిని వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. అందులో నువ్వు నేను కూడా ఉన్నాం. తెలుసా నీకు ఆ సంగతి? దేవుడు అలా ఏర్పరచుకున్న పాత్రల్లో నువ్వు నేనున్నాం. నువ్వు అనుకుంటావు, నేను ఒక్కదాన్ని పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తే, నేను ఒక్కదాన్ని 3ంటికి లేచి ప్రార్థన చేస్తే, నేను ఒక్కడిని 3ంటికి లేచి ప్రార్థన చేస్తే నా దేశం మీదకి వచ్చే నాశనమును తప్పించుదేవా, ప్రకృతి విలయాలను తప్పించుదేవా, నా దేశము నాశనం కాకుండా కాపాడుదేవా, నా ప్రజల్ని రక్షించుదేవా అని నేను పెట్టే మొర్ర ఏ గాలికో పోతుంది, అది దేవుని దగ్గరికి చేరదు అని నువ్వు అనుకుంటావు. సోదరుడా, కోట్లాది మంది ప్రజలలో నేను ఒక్కడిని ఎంత, ఏ పాటి వాడిని, నా ఒక్కడి వలన ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటావు. ఎన్నడూ అలా రానియొద్దు. నీ మొర్రకు దేవుడు విలువనిచ్చాడు, దాన్ని బట్టి చాలా వాటిని ఆపాడు. ఇప్పుడు అర్థం కాదు, రేపు నీకు అక్కడ పోయి నాకు అర్థమైంది. దేవుడే చెప్తాడు, నువ్వు ఆ జామున లేచి చేసిన ప్రార్థన విని, ఇదిగో ఇన్ని కీడులు రాకుండా నేను అడ్డగించాను, లేకపోతే వచ్చాయి చాలామంది నాశనం అయ్యేవాళ్ళు, అవి రాకుండా ఆపడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే అంటాడు. అలా అడ్డగించే వాళ్ళలో మనం ఉండాలనేది దేవుని కోరికే. ప్రజల మీదికి నాశనం రాకుండా మనం అడ్డగించడానికి కూడా పిలువబడ్డాం. హల్లెలూయా. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను, రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు అన్నాడు. మరి ఏం చేస్తారు? నా కోపము మీ మీదికి రాకుండా, నాశనము మీకు కలగకుండా వారు అడ్డగిస్తూ ఉంటారు. నేనే ఏర్పరిచాను వాళ్ళని, అడ్డగించు వారిని. బిడ్డలారా, ఇది మొదటి సంగతి. అహరోను చేసిన పరిచర్య, ప్రధాన యాజకుడైన అహరోను రొమ్ము మీద ఇశ్రాయేలు 12 గోత్రాల పతకమును మోస్తాడు. అది ఎక్కడ కట్టుకోమన్నాడో తెలుసా? దైవజనులు గుర్తించాలి ఈ విషయాన్ని. ఇక్కడ కట్టుకోమన్నాడు 12 గోత్రాల పథకాన్ని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు 12 గోత్రాలకు చెందినటువంటి ప్రజలందరినీ నువ్వు ఇక్కడ మొయ్యాలి అహరోను, నీ గుండెల మీద మొయ్యాలి అని. ఒకసారి మోషే అంటాడు, చూడు, ఈ గొప్ప జనమును నా రొమ్మున మొయ్యమని చెప్తున్నావు, ఈ జనం ఏమన్నా తక్కువ ఉందా అని మోషే అంటాడు. గుర్తుందా? ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి దుస్తులలో ఇక్కడ 12 గోత్రాల పథకాన్ని మొయ్యమంటాడంటే ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క రక్షణ, భద్రత అహరోను గుండెల మీద పెట్టుకొని మొయ్యాలి. అందుకే అహరోన్ చేత పని చేయించాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము యొక్క భద్రత కొరకు, సంఘము సత్యమందు స్థిరపరచబడుట కొరకు, సంఘములో దుర్బోధ తొలగిపోవుట కొరకు, సంఘములో సత్యస్థాపన జరుగునట్లు సంఘమును మన గుండె మీద మొయ్యాలి మనం. అది కదండి 12 గోత్రాల పథకం. లైన్కి 4, 3 వరుసలు, 3, 4, 12. 12 గోత్రాలు ఎక్కడ ధరించమన్నాడు? అది రొమ్ము మీద, దాన్ని గుండె మీద మోయాలి. దాని మీదికి నాశనం రాకుండా, కోపం రాకుండా, శాపము రాకుండా, దానిలో పాపం జరగకుండా దాన్ని మన గుండె మీద భరించాలి. దానికోసం మన విజ్ఞాపన ఉండాలి. ప్రతిదినము దాని విషయంలో మనం అడ్డగించాలి. శత్రువు దాన్ని అటాక్ చేయకుండా అడ్డగించాలి. దేవుని కోపం దాని మీదికి రాకుండా మనం అడ్డగించే పాత్ర పోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక.